హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం బ్లాక్ 2. అదిగో భూలోక కైలాసం అని పిలువబడే మన రాజన్న గుడి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత చెందిన దేవస్థానం. సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్తాము. చూడండి, భక్తులు కూడా చాలామంది ఉన్నారు. సో ఆల్రెడీ మనం చాలా లేట్ అయింది ఇప్పటికే. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. చూసుకున్నట్టయితే పెద్ద మనకు వేప చెట్టు ఉంది. అక్కడ అందరూ బియ్యం వేస్తున్నారు. చిన్న చిన్న శివలింగాలు అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అక్కడ పెద్ద బోర్డు కూడా పెట్టారు, వీడియో కెమెరాలు అవన్నీ తీయొద్దని. ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఫస్ట్ మనం వెళ్ళి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఎవరైనా గుండు కొట్టించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు గుండు కొట్టించుకొని మళ్ళీ వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి ఆ తర్వాత మనం దర్శనంకి వెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఇప్పుడు గుండం దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దాం. పదండి. ధర్మగుండం అంటారు ఆ గుండాన్ని. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇది మన ధర్మగుండం టాప్ వ్యూ. అండ్ ఇదే అండి ధర్మగుండము. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడనే మనం స్నానం చేసి కొబ్బరికాయలు ఉంటే కొట్టేసి అప్పుడు మనం లైన్లోకి వెళ్ళాలి ఇక దర్శనానికి. ఓకే, కళ్యాణ కట్ట అని బోర్డు కనిపిస్తుంది కదా. ఎవరైనా గుండు కొట్టించుకునే వాళ్ళు ఉంటే ఇందు లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని గుండు కొట్టించుకొని స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి. దర్శనం కోసమని చాలాసేపు లైన్లో వెయిట్ చేశాము. కోడని కట్టేశాము. అండ్ ఫైనల్లీ వేములవాడ రాజన్న దర్శనము అద్భుతంగా అమోఘంగా జరిగింది. రాజన్ను చాలా అద్భుతంగా అలంకరించారు. దర్శనం అయిపోయిన వెంటనే మేము ఇలా బయటకు వచ్చాము చాలా సేపటి తర్వాత. దర్శనం తర్వాత మళ్ళీ టాస్క్ ఏంటంటే ఇక్కడ కూడా ఈ లైన్లు కనిపిస్తున్నాయి కదా. ప్రసాదం కోసం మళ్ళీ లైన్లోకి నేను బన్నీగాడు ఇద్దరం వచ్చాము. ఇక్కడ కూడా చాలాసేపు వెయిట్ చేసి ప్రసాదం తీసుకొని వెళ్ళాము. రాత్రిపూట మన రాజన్న సన్నిధి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. మన రాజన్న సన్నిధిలో భక్తుల రాకపోకలు అనేటివి నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. ఆ వారం ఈ వారం, ఆ రోజు ఈ రోజు అంటూ అసలే లేదు. ఇది శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానం. ఎగ్జాక్ట్గా బద్దిపోషమ్మ ఆపోజిట్లో ఉంటుంది. ఇది బద్దిపోషమ్మ దేవాలయం. ఇక్కడికి భక్తులు బోనం వండుకొని ఆ బోనం పైన గండజిలకం పెట్టి ఆ బోనాన్ని తలపైన పెట్టుకొని వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. అలాగే ఇక్కడ భక్తులు అమ్మను తెల్లగల్లుతో పూజించడం అనేది చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ చూడండి లైన్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంతసేపు ఆ బోనాన్ని ఎత్తిపైన పెట్టుకొని ఈ లైన్లో నిల్చడం అంటే చాలా గ్రేట్. మంది చూడండి ఎంత మంది ఉన్నారో, ఎన్ని లైన్లు ఉన్నాయో. ఓ దేవుడా. ఓకే, కానీ గుడి దగ్గర మెయింటెనెన్స్ అయితే కొంచెం బాగాలేదు. బాగుండాలని కోరుకుంటున్నా.
బద్దిపోషమ్మ టెంపుల్ పక్కన కోళ్ళు చికెన్ షాపులు చాలా ఉన్నాయి. చాలా మంది ఇక్కడ కోళ్ళను కూడా కోస్తారు. చూడండి ఎన్ని కోళ్ళ ఫారమ్స్ ఉన్నాయో. అండ్ ఇక్కడ మనం షాపింగ్ విషయానికి వస్తే ఫుల్ షాప్స్ మాత్రం మామూలు లేవు. చిన్నప్పుడు అయితే ఈ షాపులకి ఎప్పుడొద్దామని వెయిట్ చేసుకుని ఉండేది. ఏ బొమ్మ కనబడితే ఆ బొమ్మ కావాలని అసలు అది కొనిచ్చేదాకా నాన్ స్టాప్గా ఏడడమే మనకు అప్పుడు వచ్చిన. ఇదంతా తిరిగి చూసి లాస్ట్కి ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాం మొత్తానికి. చూడండి షాప్స్ అయితే రోడ్డుకి అటు ఇటు 2 సైడ్స్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. అసలు వాళ్ళు ఎంత బార్గెనింగ్ చేసినా కూడా తగ్గట్లేదు. ఫిక్స్ అయి ఉన్నారు వాళ్ళైతే ప్రైజుల విషయంలో అయితే. సో కానీ కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి మనకు. అండ్ ఇది గుడి యొక్క మెయిన్ ఎగ్జిట్. అండ్ కొన్నిసార్లు భక్తులు ఎక్కువైనప్పుడు ఇటు నుంచి కూడా ఎంట్రీ పెడతారు. అండ్ ఇక్కడ మహాశివుని యొక్క విగ్రహం ఉంది చూడండి. హర హర మహాదేవ్ శంభో శంకర. ఫైనల్లీ ఒక ఫ్యామిలీ పిక్. పునర్దర్శన ప్రాప్తిరస్తు. Subscribe to Venu Universe.